గుడ్ మార్నింగ్ అండి. ముందే తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు కూడా ఒకవేళ పోతే మళ్ళీ వస్తాయో రావో తెలియదు. చాలా క్రిటికల్గా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. అంటే ఇది ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది ఈ విషయం నేను చెప్పేది. దీనికి తోడు ఇంత టఫ్గా ఉన్న సిచ్యువేషను, ఎన్నో తిట్లు తిని ఎంతో ఓవర్ టైం వర్కులు చేసి ఆ సంపాదించే శాలరీని జస్ట్ లైట్ అట్లా పేపర్ ఎగరేసినట్టు ఎగరేసేస్తారు. ఏది పార్టీలకి ఫంక్షన్లకి అనవసరమైన ఖర్చులు పెడుతూ. అడిగితే చెప్తారు ఉన్నది ఒకటే లైఫ్, ఎంజాయ్ చేయాలి అని. నేను కూడా అదే చెప్తున్నాను, ఉన్నది ఒకటే లైఫ్, దాన్ని జాగ్రత్తగా కూడా చూసుకోవాలి. సో మనకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఐడియా ఉండదు, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఐడియా ఉండదు. పెళ్ళి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, వాళ్ళకు ఒక సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నించరు. నిన్న పోయిన వారం మనం ఈ ప్లేస్కి వెళ్ళాము, ఈ వారం మనం ఇంకో కొత్త ప్లేస్కి ఎలా వెళ్ళాలి, ఎలా ఎంజాయ్ చేయాలి అని రకరకాలుగా ఆలోచించే మీరు అదే ఫ్యామిలీని పోయిన ఇయర్ మనము ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉన్నాము, ఈ ఇయర్ మనము ఇంకొక విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండగలమని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సొసైటీ అనేది చాలా క్రూయల్గా ఉంటుంది. అది మనకి కలర్స్గా ఉన్నప్పుడు మనకు ఆ విషయం అర్థం కాదు. ఒక్కసారి నువ్వు కలర్స్ అని ఏదైతే నువ్వు ఫేక్ ప్రపంచంలో బతుకుతున్నావో అక్కడి నుంచి నువ్వు కొంచెం అట్లా ఒక 1% కిందకి పడినాక నీకు సడన్గా నీకు ప్రపంచం అంతా మారిపోవడం మొదలవుతుంది. నిన్నటిదాకా నేను పలకరిస్తున్న వాళ్ళు నేను నెగ్లెక్ట్ చేయడం మొదలు పెడతారు. నీ దగ్గర డబ్బులు లేవని తెలియగానే నేను పక్కన పెట్టడం మొదలు పెడతారు. చాలా విషయాలు ఉంటాయి, అంటే నాకు గుర్తు రావట్లేదు, ఎందుకంటే అవి ఊహించడానికి చాలా భయంకరంగా ఉంటాయి అండ్ మీరు వినడానికి కూడా అంత ఇష్టపడరు. సో నీ జీవితాన్ని నువ్వే కాపాడుకో, నీ జీవితాన్ని నువ్వే ఎంజాయ్ చేయి, నీ ఫ్యామిలీని నువ్వే కాపాడుకో. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్లాన్డ్గా ఉండు, జాగ్రత్తగా చేసుకో. ఓకే, బాయ్.